వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపూర్ కాలనీ సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గౌరవనీయులైన సొసైటీ సభ్యులకు మన తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ రిజిస్టర్డ్ నంబర్ TBC 608 యొక్క సర్వసభ్య సమావేశము తేదీ 16/3/2025 ఆదివారం రోజున జరగవలసి ఉన్నది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ జనరల్ బాడీ మీటింగ్ను 29/3/2025 శనివారం ఉదయం 10 గంటలకు MIG ప్రాంగణంలో నిర్వహించడానికి సొసైటీ పాలకవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయించడమైనది. కావున సొసైటీ సభ్యులందరూ ఈ సర్వసభ్య సమావేశంకు హాజరై క్రింది ఎజెండాను చర్చించి నిర్ణయాలు గైకొంటకు సహకరించవలసినదిగా కోరుచున్నాము. ఇప్పుడు మీ అందరికీ కూడా ఎజెండా కాపీస్ పంపడం జరిగింది. ఇక్కడ ఈ సర్వసభ్య సమావేశము ఎజెండా ప్రకారం ప్రతి ఒక్క విషయాన్ని చర్చించవచ్చును, ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరెవరూ కూడా ప్రత్యామ్నాయ క్వశ్చన్స్ వేయడం కానీ కౌంటర్స్ వేయడం కానీ ఎవరూ చేయవద్దు. కాబట్టి ఈ యొక్క సర్వసభ్య సమావేశం చాలా ముఖ్య ఉద్దేశంతో పెట్టింది. ఆ ఎజెండా ప్రకారం ఇక వెళ్దాము. ఎజెండాలో మొదటిగా అధ్యక్షుల వారి తొలి పలుకులు ఉంది కాబట్టి నా సైడ్ నుంచి అయితే ఒకటే చెప్పేది, ఈ మీటింగ్ జరగకుండా ఉండాలి అని చాలా ప్రయత్నాలు చేశారు. నిన్న కూడా కోర్టుకు వెళ్లారు. కానీ ఎక్కడైనా ఏ సొసైటీలో అయినా సరే సర్వసభ్య సమావేశం పెట్టకుండా తప్పించుకొని తిరిగే కమిటీలు ఉంటాయి. అది ఏదైనా సరే తప్పులు మాట్లాడుకోవడానికి 6 నెలలకు ఒకసారి కలవాల్సి వస్తుంది. ఇక్కడ ఎందుకంటే మన సొసైటీ ఏ పరిస్థితిలో ఉందో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఒక పక్క ఆర్థిక లోటు, ఒక పక్క కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి అసలు నివాసానికి పూర్తిగా ఇంకా ఆ సౌకర్యాలు లేక ఇబ్బంది పడే యొక్క సమస్యలు అవన్నీ కూడా మాట్లాడుకొని దాని పరిష్కార మార్గం ఒక కమిటీ ఒకటే పరిష్కారం చేయటం కాదు, అటు సభ్యుల నుంచి కూడా ఈ ఉన్న సమస్యలన్నీ క్రోడీకరించుకొని ఎలా పరిష్కరించుకోవాలి అనేది పెట్టుకోవడానికే ఈ సర్వసభ్య సమావేశాలు ఉంటాయి. కానీ దానికి ఇంకా మీటింగ్కి వచ్చే వాళ్ళు కూడా సభ్యులు కాదు, ఎవరో బయట వాళ్ళని తీసుకొచ్చి సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తారు, రౌడీ ఇజాలు చేస్తారు, గుండా ఇజాలు చేస్తారు అనుకుంటా ప్రతిసారి ఏదైతే మేము 2020 నుంచి పరిపాలన చేస్తున్నామో ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా జనరల్ బాడీ ప్రశాంతంగా పెట్టండి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగే జనరల్ బాడీకి ముందు కోర్టుకి వెళ్ళటం, దాన్ని ఆపండి అంటాం. మరి ఎందుకు అనేది తెలియదు. నేను అనేది ఒకటే, ఈరోజు ఈ సభావేదికగా కోరేది, ఏదున్నా సరే ఈరోజు కూలంకుషంగా కుల్లంగా మీరు ఏమి మాట్లాడుతున్నారో, సొసైటీలో ఏ తప్పులున్నాయో వచ్చి ఆధారాలతో ఇక్కడ సభ్యులకు చూపిస్తే ఆ సభ్యుల నిర్ణయానికి మీరు ఏ చూపిస్తున్నారో దానికి మేము కూడా మా దగ్గర ఉన్న ఆధారాలు సొసైటీ రెగ్యులేషన్ గా ఏ విధంగా పరిపాలన చేస్తుంది అనేది కూడా మేము కూడా అన్ని చూపిస్తాము. కానీ ఇటువంటి చూపించకుండా సభ్యులకు తెలియకుండా ఏదో 10 మంది మాట్లాడుతా ఇటు సైడ్ నుంచి నేను ఒక్కరిని సమాధానం చెప్తా అందరి తరఫున. నేను ఎప్పుడు మాట్లాడినా ఒకటే గుర్తుంచుకోండి, ఎంతసేపటికి టార్గెట్ అంతా కూడా సొసైటీ మీద అనిల్ అని వస్తుంది. కానీ ఇక్కడ ఎందుకంటే మా 11 మంది కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకుంటాము, ఆ నిర్ణయం ప్రకారమే వెళ్తాం. కాబట్టి అందరూ మాట్లాడలేరు, అందరూ చేయలేరు. కాబట్టి నా విధంగా మాట్లాడాలని అంటారు. నేను కూడా మాట్లాడకపోతే అసలు సభ్యులకి ఏ విధంగా సందేశం ముందుకెళ్తుందనే ఉద్దేశంతోనే ఎన్ని బాధలు పడ్డా, ఎంత నిందలు పడ్డా, ఎన్ని శిక్షలు వేసుకున్నా, ఎన్నిసార్లు జైలుకు వెళ్ళినా నేను ఓన్లీ సొసైటీ కోసమే ఉన్నాను. నిజంగా అనిల్ చేసిన తప్పేంటి, సొసైటీ చేసిన తప్పేంటి, నిర్భయంగా ఎజెండాలు ఉన్నాయి, ఎజెండా ప్రకారం అన్ని కూడా చర్చించుకుందాం. ఎందుకంటే ఇది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒకరి మీద ఒకరి విమర్శ కాదు. కానీ ఈరోజు సొసైటీ మేము లాస్ట్ ఆగస్టు 4వ తేదీ జనరల్ బాడీ పెట్టినప్పుడు 155 కోట్ల లోటు బడ్జెట్. ఈ 6 నెలల్లో ఇంకొక 5 కోట్లు పెరిగి 161 కోటికి వచ్చింది లోటు బడ్జెట్. ఇట్లా ఎందుకు వచ్చింది అన్నదానికి కూడా పూర్తి వివరాలు అన్ని కూడా ఎవరి ఇయర్ ఆడిట్ జరుగుతుంది, ప్రతిదానికి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు గారి దగ్గర తీసుకున్న అప్పు మనం తీర్చలేకపోయాం. ఈ విధంగా ఎలా బయటపడాలి అన్నదానికి కూడా మీకు అన్ని విషయాలు కూడా ఎజెండా ప్రకారం క్లుప్తంగా, ఎందుకంటే ఇంకా ఇది ఇంతకు మించి కూడా, ఎందుకంటే మళ్ళా ఒక 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ డిసెంబర్ 14 నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మంది డిసెంబర్ 10 వరకు సమయం ఉంది. మేము డిసెంబర్ 14 ఎలక్షన్ పెట్టడానికి కూడా సిద్ధమే. అంతేగాని ఎలక్షన్ తప్పించుకొని అట్లా ముందే పెట్టి మేము ఇప్పటికిప్పుడు ఏదో కొందరు కావాలని అంటున్నారంట. ఈ జనరల్ బాడీ పెట్టిన ఉద్దేశమే అది. కావాలని మేము వద్దన్నా కానీ కావాలని వాళ్ళు పోరాడి పెట్టే ఉద్దేశం ఏంటంటే వెంటనే ఆ ఎలక్షన్కి వెళ్ళిపోయి మళ్ళీ సానుభూతితో ఓట్లు వేయించుకుందామని చూస్తున్నారని చెప్పేసి అన్నారు. మాకు ఎలక్షన్ అవసరం లేదు. ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలో మీ దగ్గర విజన్ ఉంటే నెక్స్ట్ మీకే వేస్తారు ఓట్లు. మాకు కూడా ఈ శిక్షలు, ఈ జైళ్ళు ఇవన్నీ అవసరం కూడా లేదు, మాకంత ఓపిక కూడా లేదు. కాబట్టి ఈ ఉన్న సమస్య ఉన్నప్పుడు సమస్య నుంచి తప్పించుకోవటం ఈజీ. నేను కూడా ఇట్లా మీటింగ్ సమావేశం పెట్టి, సారీ సార్ నా వల్ల కాదు, మీ అందరి కోసం నేను ఇన్నిసార్లు జైలుకు పోవటం, నాకు ఫ్యామిలీ ఉందని నేను కూడా చెప్పి ఒక రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక అంధకారంలో పడేసినట్టు అయిద్దని చెప్పేసి ప్రతిసారి ఓర్చుకుంటా పనిచేస్తానే ఉన్నా.
కాబట్టి ఈరోజు పెద్దలందరూ ఉన్నారు, మీరు అడుగుతారో లేకపోతే ఎవరిని అడిగిస్తారో నాకు తెలియదు, కానీ ఏదున్నా సరే వాళ్ళ దగ్గర ఈ తప్పు చేశాడు, ఇగో దీంట్లో ఈ అమౌంట్ మిస్యూజ్ అయింది, ఈ మెంబర్షిప్ ట్యాంపరింగ్ అయింది, లేకపోతే వీళ్ళ దగ్గర అప్పు తెచ్చింది తప్పు అని ఏదన్నా ఉంటే గనక మాకు చెప్తే దానికి ఏదన్నా ఉంటే మేము సరి చేసుకునేది ఉంటే ఇక్కడే సరి చేసుకుంటాం, లేకపోతే ఇక మీరు నిర్ణయించే దాని ప్రకారమే జనరల్ బాడీ ముందుకెళ్ళాలి. ఏదైనా సరే జనరల్ బాడీ సుప్రీం అంటారు, ఎస్ సుప్రీమే అంటారు, ఎందుకంటే 6 నెలలకు ఒకసారి జరిగే జనరల్ బాడీలో ఏ నిర్ణయాలు తీసుకున్నా వాటికి చెల్లుబాటు ఉంటుంది. ఆ చెల్లుబాటుకి ఒక సిస్టమ్ ఉంటుంది, కరెక్టే. 15 రోజుల ముందు నోటీస్ వేయాలి, 30 రోజుల ముందు ఆ యొక్క మెంబర్స్ యొక్క లిస్ట్ నోటీస్ బోర్డులో పెట్టాలని. ఈసారి మెంబర్స్ లిస్ట్ కూడా నోటీస్ బోర్డులో పెట్టాము, ఎందుకంటే లాస్ట్ సారి మీకున్న అనుభవం కూడా మాకు తెలుసు కాబట్టి. మీరు లాస్ట్ టైం ఆగస్టులో కూడా కోర్టుకు వెళ్ళి 30 రోజుల ముందు లిస్టు పెట్టలేదన్నారు కాబట్టి. ఏదున్నా సరే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ మెంబర్లే, మీరందరూ కూడా మెంబర్లు కాదు అంటారు అక్కడ కోర్టుల్లో. మరి మెంబర్లు కాని వాళ్ళు ఎందుకు వస్తారు? మెంబర్లు కాని వాళ్ళు మైకు బట్టి మాట్లాడరు కదా. ఒకవేళ ఎవరైనా కాలనీలో ఉన్న సభ్యులు వచ్చి కూర్చున్నా కానీ వెనక్కి కూర్చుంటారు, అసలు ఎలా జరుగుతుంది మీటింగ్లు అని చెప్పి చూస్తారే తప్ప వారిని కూడా ఇక్కడ వచ్చిన వారందరిని అవమానించడం, మెంబర్లు కాదు ఎవరో తొత్తులుగా పనిచేస్తారు అంటాం. ఇక్కడ ఏముంది పనిచేయడానికి? 4213 ఫ్లాట్లకు కాను మొత్తం 4102 ఫ్లాట్లు మొత్తం కూడా రిజిస్ట్రేషన్లు అయిపోయాయి. ఇంకా ఓన్లీ ఉన్నది 136 రిజిస్ట్రేషన్లు మాత్రమే. 136 రిజిస్ట్రేషన్లు అంటే ఇంకా వారు ఉంటారు, ఇంకా మిగతా రాని వెయిటింగ్ సభ్యులు ఒక 450 మంది ఉన్నారు, వారు వస్తారు. వారికి ఎలా ఫ్లాట్లు ఇవ్వాలి, వాటిలో జెన్యూన్ ఎవరు, ఇంకోటి ఎవరు, ఏంటి అనేది కూడా ఇక్కడే మాట్లాడుకోవాలి. ఇప్పుడు చాలా మంది సభ్యులు ఒక చిన్న అభియోగం ఉంది, మెంబర్లను తీసివేశారు అని. అది ఎందుకు తీసివేశారు ఏంటి అనేది ఎలాగో ఎజెండాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో చర్చిద్దాం. దాంట్లో మేము ఎలా ఇవ్వాలి అని కూడా ఎజెండాలు పెట్టాము. కాబట్టి ఏదున్నా సరే ఇక ఇదే ఏదైనా సరే జనరల్ బాడీ మీ దగ్గర ఏ సమస్య ఉన్నా చెప్పొచ్చు, సమస్యను రాసుకుంటాను క్లియర్ గా, దానికి దగ్గర ఎవిడెన్స్ తీసుకొని మేము డిస్ప్లే కూడా చూపించడానికే ఈ రోజు మొత్తం కూడా ఎల్ఈడి కూడా పెట్టాను. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో సభ్యులకు తెలియట్లా. బయటికి పోతే ప్రతి ఒక్కళ్ళు 300 ఫ్లాట్లు అనిల్ అమ్ముకున్నాడంట, 300 కోట్లు సంపాదించాడంట. 2023 జనవరిలో ఇదే ఎంఐజీ ఓపెనింగ్ రోజు ఒక లిస్ట్ వచ్చింది బయటికి, 336 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ ఆపండి అని మీరు చేసిన లిస్ట్ వచ్చింది. ఆ లిస్టు మీరు అందరూ పరిశీలిస్తే దాంట్లో అన్ని తప్పులే. దాని మీద మేము కోర్టుకు వెళ్తే కోర్టే స్టే ఇచ్చింది, అది తప్పు లిస్ట్ అని. దాంట్లో 150 మంది ఆల్రెడీ 5 మంది కమిటీ ఉన్న వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేశాం. ఇంకా 336లో 150 పోతే ఇంకెన్ని ఉంటాయి? ఇంకా 186 ఉంటాయి. 186 ఫ్లాట్లు కూడా గత 2015 నుంచి ఈ రోజు దాకా ఉన్న వాళ్ళకి మాత్రమే మేము చేశాం. వివిధ రకాలుగా డబ్బు కట్టకుండా వెళ్లిపోయిన వాళ్ళకి కానీ, కొందరు ట్రాన్స్ఫర్స్ చేసుకున్న వాళ్ళకి కానీ, ఏదున్నా సరే అవన్నీ చెప్పరు, అవి వాళ్ళకి తెలుసుకోవడం వల్ల 336 ఫ్లాట్లలో 150 డూప్లెక్స్ వాళ్ళకి హెచ్ఐజీ అని పడ్డది, మిస్టేక్ పడి లిస్ట్ వచ్చింది అని వాళ్ళందరికీ కూడా తెలుసు. దాన్ని ఎక్కడా డిస్ప్లే చేయరు. 336 ఫ్లాట్లు అక్రమంగా అమ్ముకున్నాడు, అక్రమంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, సుమారు ఒక 300 కోట్లు సంపాదించాడు. ఎక్కడికి పోయినా పొలిటికల్ గా వెళ్ళినా సొసైటీ బ్యాడే, ఎక్కడికి వెళ్ళినా ఈ 300 కోట్ల గురించే మాట్లాడుతున్నారు తప్ప వేరే అంశాలు ఏమీ మాట్లాడట్లా. మీ కష్టం ఏంటి, మీకు ఎందుకు 150 కోట్లు లాస్ వచ్చింది, మీకు ఎలా 51 ఎంక్వైరీలో 111 కోట్లు వచ్చింది, దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. నేను ఆ 336 ఫ్లాట్లకు కూడా నేను ఇప్పుడే ఈ యొక్క అధ్యక్షుల వారి దాంట్లోనే నేను వివరణ ఇస్తాను. 336 ఫ్లాట్లకు నేను కట్టుబడి ఉన్నా. ఆ 150 తీసేస్తే 186 ఏది ఉన్నాయో ఇప్పుడు 5 మంది కమిటీ కూడా వచ్చింది, వారికి అప్లై చేశారు. అవి కూడా దాంట్లో గనక నేను ఏదైనా 1-2 ఫ్లాట్లు ఏదైనా అప్లికేషన్ ద్వారా, గవర్నమెంట్ అప్లికేషన్ ద్వారా, లేకపోతే ఇక్కడ పూర్ పీపుల్ అని చెప్పేసి ఎవరన్నా ఇస్తే ఇచ్చుంటానేమో తప్ప నేనేమో మొత్తం కూడా నేను క్లారిటీ చేశానంట్లా. 186 ఫ్లాట్లో కనుక ఏదన్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే సింపుల్ ఇష్యూ, తీసేసింది ఎవరు, ఇచ్చింది ఎవరు, వాళ్ళు పిలవటం, ఎంక్వైరీ చేయటం ఒక్క 10 రోజుల పని. నేను నిజంగా డబ్బులు తీసుకున్నాను కనుక నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం. కానీ అంతేకాని 330 వాస్తవాలు తెలిసినప్పుడు వాస్తవాలుగానే మాట్లాడండి. 8 సంవత్సరాల అలాట్మెంట్ కానీ ఫ్లాట్లు ఇప్పుడు మేము చేశాం కాబట్టి అవి 186 మాత్రమే వచ్చినాయి. ఇంకా 136 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కావాలి. సరే, మీ దెబ్బకే ఇదే 2023 జనవరి నుంచి ఈ సొసైటీ ఫంక్షనింగే లేదు. అంటే ఇప్పుడు నేను 2.5 years ఏ పరిపాలన చేయాల, చెక్ పవర్ లేదు. ఇంకా మంచిదే అనుకున్నా, ఎందుకంటే 2023 నుంచి హ్యాపీగా గవర్నమెంట్ వాళ్ళే ప్రతి ఒక్కటి పరిశీలిస్తారు, వాళ్ళే పర్మిషన్ ఇస్తున్నారు, వాళ్ళే కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వాలా వద్దా, లేకపోతే వేరే శాలరీస్ ఇవ్వాలా వద్దని వాళ్ళే వెరిఫై చేస్తున్నారు. కాబట్టి ఆ నింద కూడా నాకు వద్దు అని దాన్నే కొనసాగిస్తున్నా. నేనే కోర్టుకు వెళ్ళి స్టే వేకేట్ చేయించుకోలేదు, ఎందుకంటే ప్రశాంతంగా ఉంది. ఎందుకు అనవసరంగా మన మీద నిందలు ఇవన్నీ ఎందుకు అని. నేను పరిపాలించింది ఇంకా ఎప్పుడు 2020 నుంచి 2023 జనవరి దాకా, అంటే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లోనే ఈ పని అంతా చేశాను. అప్పు తెచ్చి బ్యాంకు అప్పు తీర్చాను.
ఇంకా నేను ఎన్విరాన్మెంట్లో పర్మిషన్ తెచ్చాము ఈ కమిటీ అంతా కూడా అప్పులు తీర్చుకొని సొసైటీ ముందుకెళ్ళింది. ఇంకా మేము చేసింది ఎక్కడ? అడ్డుపడటం ఏ పని కాలేదంటారు. ఎక్కడ ఎలా జరిగిద్ది? ఏదైనా ఫంక్షనింగ్ ఉంటే మనీ జనరేట్ చేయాలంటే మీకు ఆ రోజు క్లారిటీగా చెప్పాను. ఇక్కడ సభ్యుల దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ఏమీ లేవు. మహా అయితే ఒక రోస్లోనే ఒక 8,90,00,000 రావాలి. ఇక మిగతా ఎంఐజీ డూప్లెక్స్ దగ్గర లోన్లు ఉన్నాయి. మార్టిగేజ్లో ఉన్న ఫ్లాట్లకి అవి రిలీజ్ చేస్తేనే మార్టిగేజ్లు అయితేనే వస్తాయి. మొత్తం కలిపి కూడా 14 కోట్ల రూపాయలు మాత్రమే వస్తాయి. అంత మించి తప్ప వచ్చేది లేదు. కానీ ఇక్కడ మనకు రావాల్సింది, అప్పులు తీర్చాల్సింది కానీ ఇవన్నీ కానీ చాలా ఉన్నాయి. మీకు అది కూడా నేను మొత్తం డిస్ప్లే మీ అందరికి కనపడేట్టుగా చూపిస్తాను. ఆ ఎస్టిమేట్ బడ్జెట్ అప్పుడు దాంట్లో ఏం మార్పు లేదు. మీరు కావాలంటే మొత్తం రికార్డు చేసుకోండి. దాని మించి కావాలంటే ఏదైనా తర్వాత ఆధారాలు కూడా ఇస్తాను. ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏది కావాలన్నా మనకు ఆ ట్విన్ టవర్స్ స్టార్ట్ అయితేనే మనం ముందుకెళ్ళగలము. దయచేసి మీరు అందరూ సహకరించండి. వ్యక్తిగతంగా విమర్శలు వద్దు. సొసైటీ పరంగా ఏ ఆధారం ఉన్నా ఇక్కడ చూపిస్తే మేము చేయడానికి కమిటీ అంతా ఇక్కడ సిద్ధంగా ఉంది. ఇక ఇంత మించి నా దగ్గర సమాధానం లేదు. ఆ ట్విన్ టవర్ స్టార్ట్ చేసి ముందుకెళ్దాం అనుకుంటే దానికి వివిధ రకాల అడ్డంకులు, FTL అది కూడా మీకు ఎటువంటి అడ్డంకులు ఏమొచ్చినాయి అనేది మొత్తం కూడా డిస్ప్లే ద్వారా చూపిస్తాను. ఎందుకంటే నేను నోటి మాట చెప్తే ఆయన ఏదో చెప్తున్నాడులే, కావాలి నేను కష్టపడ్డా గొప్ప చెప్పానంటారు. ఎంత కష్టపడ్డం అనేది కూడా మొత్తం కూడా చూపిస్తాను. కొంచెం ఓపికైనా ఈ రోజు ఒక సొసైటీని ఒక మంచి నిర్ణయంతో బయటకు వెళ్దాం. కాబట్టి అందరూ కూడా ఎజెండా ప్రకారం చర్చిద్దాం. దాని ప్రకారం ప్రతి ఒక్క అంశాన్ని మాట్లాడే హక్కు ఉంది మీకు. నేను కూడా నన్ను ఎంత హింస పెడుతున్నారు, ఎందుకు హింస పెడుతున్నారు అని కూడా నేను కూడా ఈరోజు ఓపెన్ అవ్వడానికి సిద్ధమయ్యాను. కాబట్టి ఎజెండా ప్రకారం అయ్యాక అన్ని విషయాలు కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఇక నాకు పడే ఓపిక లేదు, నాకు ఆరోగ్యం కూడా బాగాలేదు. అయినా సరే ఈరోజు జల్లబడిలో అన్ని విషయాలు తేల్చుకొని సొసైటీ భవిష్యత్తు నిర్ణయిస్తారా, సొసైటీని కూల్చేయటం ఈ ఒక్కరోజు పని. ఈ రోజు కమిటీ రిజైన్ చేస్తే సొసైటీ 2 నిమిషాలు అయిపోద్ది. దాన్ని లేపేది ఎట్లా, అది కూడా ఆలోచన ఉంటే మీ దగ్గర మీరు చెప్పండి. మాట్లాడితే సొసైటీపై ఒకటే కేసులు, ఈ రోజుకి 61 కేసులు వేశారు. 61 కేసులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు బాగా తెలుసు. ఫ్లాట్ రాని వాళ్ళ దగ్గర మీకు ఫ్లాట్ ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని కోర్టులో కేసు వేయటం, కేసు వేసి వాళ్ళ ఫ్లాట్ కోసం కేసు వేయటం కాదు, మొత్తం కమిటీని తీసేయండి, కమిటీని డిస్క్వాలిఫై చేయండి. ప్రతి ఎజెండా, ప్రతి ఐటమ్, ప్రతి ఐఏలో అదే ఉంటది. అది ఎందుకు తీసేయాలో ఇక్కడొచ్చి చెప్పు. ఇక్కడొచ్చి చెప్తే సభ్యులు దిగిపోమంటే ఇప్పుడు దిగిపోతాం. సరే ఉండేవాళ్ళు ఏమైనా ఉంటారేమో ఇంట్రెస్ట్ గా, మేమైతే దిగిపోతాను. ఆ స్వేచ్ఛ మీకుంది. అది నిర్ణయించాల్సిన సభ్యులు తప్ప. సభ్యులు నిర్ణయించకపోతే ఆ తర్వాత నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు. సభ్యులు నిర్ణయించాలంటే అంత వాళ్ళ మనుషులే అంట. ఇప్పుడు 4,213 మందిలో 4,102 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయితే మీ అందరు రిజిస్ట్రేషన్ అయినాయి కాబట్టి కొందరు వస్తారు, కొందరు రారు. మీకు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఇల్లు వచ్చింది, నేను ప్రశాంతంగా ఉన్నా, నేను ఎందుకు గొడవలు పడాలి వాళ్ళతో అనుకోవచ్చు. కానీ సొసైటీ భవిష్యత్తును తీసుకెళ్లేది ఎవరు? కాబట్టి ప్లీజ్ అన్ని కూడా మాట్లాడదాం. కాబట్టి ఎజెండా ప్రకారం వెళ్దాం. అంతా ఇప్పుడే ఓపెన్ అయితే కాదు, అంతా కూడా మీకు చూపించాలి. కాబట్టి ఆధారాలతో అన్ని చూపిస్తాను. ఎవరన్నా మాట్లాడేది ఉంటే ఈ రోజు ఇక్కడ ఓపెన్ గా మాట్లాడొచ్చు. ఎవరికైనా సరే స్వేచ్ఛ ఉంది. మాట్లాడకుండా మాత్రం తర్వాత వాళ్ళు ఇట్లా చేసే చర్యలకు కూడా మీరే ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతూ నెక్స్ట్ ఎజెండాకి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ కార్యదర్శి నివేదిక సెక్రటరీ గారు వినిపిస్తారు. మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉంది, అది ఒకసారి చదివి వినిపిస్తారు.